నమస్తే అమ్మా. నమస్తే గురూజీ. నమస్తే తల్లి. చాలా రోజులు ట్రై చేస్తున్నాను మీకు. మ్మ్. ఇంటికొచ్చేలో ఎందుకు తల్లి అంత బాధపడుతున్నావు? ఏమైంది? లేదు గురూజీ, అన్ని బాధలే. మ్మ్. మాట్లాడతాను అనుకోను అసలు. ఏదో మంచి మనసుతో ఆ భగవంతుని సంకల్పం చేసుకొని ఎస్ఎంఎస్ పెట్టినట్టున్నారు, అందుకే త్వరగా కలిసి. ప్రతిరోజు చూస్తాను గురూజీ మీ ప్రోగ్రామ్. ఇస్తాను. సరే తల్లి, మీరేం చేస్తూ ఉంటారు? నేను హోమ్ మేకర్ గురూజీ. ఇంట్లోనే ఉంటాను, మమ్మీ వాళ్ళ దగ్గర ఉంటాను. సరే తల్లి, మ్యారేజ్ అయ్యి ఎన్ని సంవత్సరాలు అయింది? 7 years అయిపోయింది. ఇక్కడ భర్త? అంటే పెళ్ళైన తర్వాత 1 year బాగానే ఉన్నాడు. ఇంకా వాళ్ళ అక్క వాళ్ళ మమ్మీ వాళ్ళు చెప్పిన మాటలు వినేసి నన్ను మమ్మీ దగ్గర ఇచ్చేసేసి వెళ్ళిపోయాడు. కాకపోతే అప్పుడు ఇప్పుడు వచ్చి వెళ్తుంటాడు. అంటే ఇక్కడే ఉంటావు, వాళ్ళు వచ్చి వెళ్తూ ఉంటారు అనమాట. ఓకే. అమ్మ గురించి తెలుసుకోవాలి. అమ్మ ఏమైంది అమ్మకు? అంటే ఆమెకి గర్భసంచికి గడ్డ వచ్చింది గురూజీ. అది లాస్ట్ ఇయరే చెప్పారు. 1 month లో ఆపరేషన్ చేయించుకోండి అని చెప్పారు. కాకపోతే మమ్మీ కొంచెం వీక్ ఉంటుంది, ప్లస్ బాగా కాళ్ళ నొప్పులు. సరే తల్లి, ఎందుకంటే ఇక్కడ రమల శాస్త్రంలో 6వ స్థానం ఆరోగ్య స్థానం ప్రశ్న అని చూపిస్తుంది. రమల శాస్త్రం మీ ప్రశ్న కరెక్ట్గానే ఉంది. నేను కొన్ని పరిహారాలు చెప్తాను, అమ్మని అది చేయమని తల్లి. ఇప్పుడు అమ్మకి విశేషంగా మీరు ఏం చేస్తారంటే, ఈ తెల్ల మందారం చెట్టు మీకు తెలుసు కదా, చూసారా? దాంట్లో తెల్ల మందారం వస్తుంది. ఆ ఒక ఏదైనా నర్సరీ నుంచి తెచ్చిపెట్టుకొని ఒక కుండలో పెంచుకొని రోజు మార్నింగ్ అమ్మకి ఒక మందార పుష్పం, తెల్ల మందార పుష్పం, ఒక ఆకు ఉదయాన్నే పరగడపులో అలాగే పచ్చి గడపలోనే అలాగే తినాలి, పచ్చిది. అలా 3 నుంచి 5 మాసాల వరకు చేస్తే గర్భానికి ఏదైనా ఇన్ఫెక్షన్స్ అలాంటివి ఏదైనా ఉంటే తొలగిపోతుంది. తర్వాత ఈజీగా ఆపరేషన్ చేయించండి, ప్రాబ్లం ఏం లేదు. తర్వాత ప్రతి శనివారం నవగ్రహాల శనికి నువ్వుల నూనెతో అభిషేకం చేయాలి. గురువారం గురు దేవాలయంలో ఒక నైదీపం. ఇవి 2 చేసుకొని ఇది రోజు ఒక 6 మాసాలు చేస్తే ఖచ్చితంగా అమ్మకి పెద్దగా అయ్యేది చిన్నగా తొలగిపోతుంది. ఇంతే, వేరే ఇంకేమీ భయపడకమ్మా. నేను చెప్పించేయండి, మీ కుటుంబంలో అందరూ బాగుంటారు. ఆ పరమేశ్వర అనుగ్రహం వల్ల మీకు, తమ్ముడికి, అమ్మకి అందరికీ బాగుండి తల్లి. ఎప్పుడు మా ఆశీస్సులు ఉంటుందమ్మా. నమస్తే. కృష్ణవేణి గారు విన్నారు కదా, గురూజీ చెప్పింది పాటించండి, తప్పకుండా శుభం జరుగుతుంది. గురూజీ, మరి ధనిష్ట నక్షత్రంలో జన్మించిన వారి గుణగణాలు తెలియజేస్తున్నారు. తర్వాత ఈ ఒక ధనిష్ట నక్షత్రంలో విశేషంగా ఈ నక్షత్ర ఏం చెప్తుందంటే, వీళ్ళకి వచ్చే వాళ్ళంతా చంచలమైన మిత్రులు వస్తారు. వీళ్ళ దగ్గర చంచల స్వభావం మిత్రులు అంటే వీళ్ళతో ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళు కన్ఫ్యూజన్ స్టేటస్లో ఉన్నవారు జొత్లా పడతారు అన్నమాట. గురూజీ, మరి ధనిష్ట నక్షత్రం వాళ్ళు ఎలాంటి వ్యాపారాలు చేస్తే అచ్చొస్తుంది? ఇక ధనిష్ట నక్షత్రం వాళ్ళు వ్యాపారం గురించి ఆలోచిస్తే, ఈ వ్యాపారంలో విశేషంగా వ్యవసాయోత్పన్నాలు, వ్యవసాయానికి ఫార్మింగ్, ఈ ఫార్మర్స్ అంటాం కదా, దాని ఉత్పన్నాలు ఏదైనా సరే, కాఫీ, టీ, స్టీల్, అల్యూమినియం, ప్లాస్టిక్ మరియు లెడ్, తర్వాత వ్యవసాయ ఉత్పత్తులు, తర్వాత కైగారిక, సిమెంటు, తర్వాత ఈ జూట్ రిలేటెడ్, తర్వాత ఈ బంగాళదుంపలు వాటిని పంచడం కానీ పెండడం కానీ అలాంటివి. తర్వాత దూరదర్శక ఉపకరణాలు, టెలివిజన్ రిలేటెడ్ ఇలాంటివి, దూరదర్శక ఉత్పన్నాలు, భూగణి దానికి సంబంధించినటివి. తర్వాత అంతేకాకుండా ఈ టెలిఫోన్లు, గుప్త వ్యవహారాలు ఇలాంటివి. తర్వాత యాంటిక్ పీసెస్, యాంటిక్ వుడ్ రిలేటెడ్, తర్వాత మిశ్ర లోహాలు, ద్విదళ ధాన్యాలు అంటే 2 ఒప్పలయ్యే ధాన్యాలు, పప్పులు, దినుసులు అంటాం కదా అలాంటివి, రాసాయనిక వస్తువులు, తర్వాత ఈ ఒక ఫర్టిలైజర్స్ ఇలాంటిది, తర్వాత ఏదైనా కెమికల్ రిలేటెడ్, తర్వాత విశేషంగా ఔషధాలు అంటే మెడిసిన్స్, దాని రిలేటెడ్ బాగా వచ్చొస్తుంది. తర్వాత ఏదైనా లోహాల నుంచి తయారు చేసేది, స్టీల్ ఇండస్ట్రీస్, ఆయుధాలు తయారు చేసేది, వాహనాల భాగాలు అంటే విడి భాగాలు, స్పేర్ పార్ట్స్ ఇది వచ్చేస్తుంది. అలంకార వస్తువులు, మేకప్ ఐటమ్స్, పెట్రోలు, మేకప్ మెటీరియల్స్, పెట్రోల్, డీజిల్,
తర్వాత గ్రీస్ రిలేటెడ్, తర్వాత విద్యుత్ ఉపకరణాలు, పుస్తక ప్రకాశనాలు, తర్వాత సగటు వ్యాపారాలు, ఇవన్నీ కూడా లాభదాయకంగా తెస్తుంది. అంతేకాకుండా పార్ట్నర్షిప్లో కూడా బాగా వస్తుంది. ఈ నక్షత్రం వాళ్ళకి వీటిలో ఏది చేసినా కూడా 100% సక్సెస్ కలిసి వస్తుంది. గురూజీ, మరి రెండో కాలర్ కూడా లైన్లో ఉన్నారు, కరీంనగర్ నుంచి వసంత, వారితో మాట్లాడదాం. హలో. హలో అండి. నమస్కారం అండి వసంత గారు. నమస్కారం అండి. నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించే అండి. తప్పకుండా అండి, మీ నక్షత్రం చెప్పండి. పూర్వభద్ర నక్షత్రం 1వ పాదం. సరేనండి, మాట్లాడండి గురూజీతో. నమస్తే అమ్మా. నమస్తే గురూజీ. మీ పాదాలకు చిత్తకోటి వందనాలు గురూజీ. మా ఆశీస్సులు తల్లి. గురూజీ, నాకు సంతానం లేదు. 9 years అవుతుంది మ్యారేజ్ అయ్యి. పూజలు కూడా చేసాము స్వామి. త్రయంబకేశ్వర్లో నారాయణ నాగబలి ఏమన్నారు, అక్కడ చేసాము. కాలసర్ప దోషం ఉందన్నారు. కాళేశ్వరంలో చేసాము. కాళహస్తిలో కూడా చేసాము స్వామి. సరే తల్లి, ఇక్కడ కుటుంబ స్థానం కుటుంబ దోషం ఉంది అని రమణ శాస్త్రం చెప్తూ ఉంది. అవును, నారాయణ నాగబలి చేశారు కదా, మీ భర్త ఎన్నో కొడుకు? నాన్నకి ఒకడే. మీ మామయ్య గారు ఉన్నారా? మామయ్య గారు ఉన్నారు. మామయ్య గారు ఉన్నప్పుడు మామయ్య గారి చేతిలో నారాయణ నాగబలి చేయాలి, కానీ మీరెలా చేశారు తల్లి? చెప్పారు. అలా చేయకూడదమ్మా. ఎప్పుడే కానీ అత్త మామ బతుకున్నగా ఈ నారాయణ నాగబలి చేస్తే సంస్కారం అది. వాళ్ళకి పిండ ప్రధానం అక్కడ పిండ పెట్టించారు చిన్న చిన్నగా, తెలుసు కదా. తల్లిదండ్రులు బతుకుండగా ఏ కొడుకు పెడతాడమ్మా? ఇది చేసి ఇంకా ఎక్కువ కర్మ కట్టుకున్నారు మీరు. ఎవరో మాటలు విని ఇలాగే ఉంటుంది. ఒక పిండ ప్రధానాన్ని ఒక తండ్రి చనిపోతే పిండాన్ని పెడితే వీళ్ళు వంశవృద్ధి అవుతుంది. బతుకుండగానే తల్లిదండ్రులకు పిండాలు పెడితే ఇంక వంశవృద్ధి ఎలా అవుతుంది తల్లి? ఇది చూడండి, పెద్ద తప్పు చేశారు. ఇక మీకు తెలియకుండా చేశారు కాబట్టి అది పాపం కాదు. అయినప్పటికీ మీకు సంతాన యోగం అయితే ఉంది తల్లి. మీరేమీ భయపడకండి. మీ భర్త ఏం పని చేస్తారు? ఇప్పుడు గ్యాస్ ఏజెన్సీ పార్ట్నర్షిప్ ఉంది. మీరు ఇంట్లోనే ఉంటారా? నేను కూడా జాబ్ టీచర్ ప్రైవేట్ స్కూల్లోనే చేశాను స్వామి. ఈ ఇయర్ మానేసిన. ఓకే, వెరీ గుడ్. కానీ భార్యాభర్తలు ఇద్దరు కలిసి తల్లి దగ్గరలో రావి చెట్టు వేప చెట్టు ఉంటుంది. ఆ రావి చెట్టు వేప చెట్టుకి ఈ ఒక తెల్ల దారం 3 పోగుల దారం ఉంటుంది చూడండి. ఆ 3 పోగుల దారాన్ని తీసుకెళ్ళి రావి చెట్టు వేప చెట్టుకి రెంట్లకి కూడా 5 ప్రదక్షిణ చేయాలి. అంటే ఒక దాంట్లో కట్టేసి 5 ప్రదక్షిణ చేస్తే 3 5ల 15 పోగులు ఉంటాయన్నమాట. దాన్ని అక్కడ జాయింట్ చేసి దానికి పూజ చేసుకొని రావాలి. అలా రోజు ఉదయాన్నే వెళ్ళి చేయాలి. కానీ ఈ పోగులు కట్టడం మాత్రం వారానికి ఒకే రోజు, అది గురువారం. ఇలా 45 రోజులు ప్రదక్షిణ చేసి దాని మధ్యలో ఎన్ని గురువారాలు వస్తాయో అన్ని గురువారాలు ఆ 3 పోగుల దారాన్ని 5 చుట్టండి. ఇలా చేస్తూ ప్రతి మంగళవారం దగ్గరలో ఎక్కడైనా సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఉంటే పాలాభిషేకం చేయించండి. తర్వాత శనివారం రోజు ఎక్కడైనా వెంకటేశ్వర స్వామియో వేణుగోపాల స్వామి విష్ణు ఆలయం ఉంటే ఒక తులసి మాల ఇచ్చి నెయ్యి దీపాలు వెలిగించండి. ఇంత చక్కగా చేస్తూ ఉంటే 3 నుంచి 4 మాసాల లోపలే మీకు సత్సంతానం ప్రాప్తిస్తుంది తల్లి. అంటే ఆ యోగం కలిసి వస్తుంది. అర్థమైంది కదా? మీరు గర్భవతి అవ్వగలరు. అలాంటిది ఏదైనా దోషం అంటే దూరం అయిపోతాయి. ఇంకోటి ఏంటంటే మనకి ఎప్పుడు కూడా గర్భకోశం రిలేటెడ్, హాస్పిటల్ రిలేటెడ్ ఏదైనా ప్రాబ్లం ఉంటే అది సంతానం నిలవదు. అందువలన ఆయుర్వేద శాస్త్రం ప్రకారం మీరు ఇది ఒక రావి చెట్టు వేరు కానీ లేకపోయినా మేడి చెట్టుది వేరు కానీ దాన్ని ఏదైనా చెక్క కానీ ఇలాంటిది దొరికితే దాన్ని రోజు బాగా నీళ్ళల్లో ఉడకపెట్టేసి ఆ నీళ్ళ ఒక గ్లాసు నీళ్లు భార్యాభర్తలు ఇద్దరు తాగడం, లేదా మీరైనా సేవించడం, ఇలా 3 నుంచి 4 మాసాలు చేస్తే దేహంలో ఉన్న ఏదైనా గర్భకు సంబంధించిన యూట్రస్ రిలేటెడ్ సంబంధించిన దోషాలు ఉంటే అది దూరం అయిపోతాయి తల్లి. నేను చెప్పింది చక్కగా చేయండి అమ్మా. త్వరలోనే మీకు సత్సంతానం ప్రాప్తించాలని నేను ఆ పరమేశ్వరునితో వేడుకుంటున్నాను తల్లి. మీకంతా శుభం జరుగుతుందమ్మా. నమస్తే.